తీరా 11వ తేదీ వచ్చింది, కాంట్రాక్ట్ టెండర్లు వేశారు కాంట్రాక్టర్లు, అవి ఈరోజు ఓపెన్ చేయకుండా ఆపేశావు. పక్కన ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల్లో జరిగేటువంటి పనులలో వాళ్ళు టెండర్లు 11వ తేదీ ఓపెన్ చేసి వారం రోజులైంది. 11వ తేదీ ఓపెన్ చేసి దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి. ఈరోజు పత్రికలు ఘోషిస్తున్నాయి, మీకు సంబంధించినటువంటి దాంట్లో సర్వేపల్లిలో ఈ విధంగా అవినీతి జరిగింది. 6 కోట్ల రూపాయల అవినీతితో పాటు మరో 25 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపించాడు. అంటే నీరు పారేటప్పుడే ఆ పనులు చేసినట్టుగా దొంగ బిల్లులు చేసుకోవడానికి. మొత్తంగా కనుపూరు కాలువ ఈ సిస్టమ్ మీద సర్వేపల్లికి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఒక 30 కోట్ల స్కెచ్ సెట్ చేశాడు. చేసి ఇప్పుడు 6 కోట్ల జోబులు వేసుకోవడం, మళ్ళీ ఇంకొక 25 కోట్ల రూపాయలకి వేశారు. దీనికి సంబంధించి ఈతో మాట్లాడడం, అతని పేరు నాగరాజు, ఈ పేరు మాట్లాడడం, ఏమయ్యా నువ్వు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు తెరవలేదు అంటే, పాపం పని ఒత్తిడి వల్ల సర్వేపల్లి ఒకటే తెరవలేదంటే మిగతా అన్నీ తెరుచుకున్నాయంట కంప్యూటర్లు. మీరు పాపం అతనికి 5 నెలలు 6 నెలల టైం ఉంది. అతను అనుకోవచ్చు నాకు ఎంతలే 5 నెలలు 6 నెలల తర్వాత రిటైర్డ్ అయిపోతాను. రిటైర్డ్ అయిపోయినా కూడా జీవితం ముగిసిపోదుగా. నువ్వు చేసినటువంటి తప్పులకు ఒకళ్ళు ఉద్యోగపరంగా ఇబ్బందులు పడతారు, ఉద్యోగంలో ఉండేటువంటి వాళ్ళు, ఉద్యోగంలో లేనటువంటి వాళ్ళు జైలుకు పోతారు తప్పు చేస్తే. ఎవడైనా సరే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో భాగస్వాముడు అనేటువంటి ప్రతి ఒక్కడు కూడా జైలుకు పోతాడు. ఖచ్చితంగా జైలుకు పంపిస్తాం. కాబట్టి నేను రిటైర్డ్ అయిపోతున్నానులే ఏదో ఒక విధంగా సోమిరెడ్డి దగ్గర మెహర్బానీ మాటలు మాట్లాడి వెళ్ళిపోతా. ఈ కానీ డిఈ కానీ ఎవరైతే పనులకు బిల్లు చేస్తారో ఆధారాలు ఆ రోజు అవసరంలో, ఈ రోజు ఉండేటువంటి ఆధారాలు చాలు. ఆధారాలు సేకరించి పెట్టామని దానికి సంబంధించి విజిలెన్స్కి అక్కడ ఉన్నటువంటి రైతులు రిపోర్ట్ రాశారు. 4వ తేదీ నవంబర్ 4వ తేదీ డైరెక్టర్ జనరల్కి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి లెటర్ రాశారు. అది కాపీ తీసుకొచ్చి ఈరోజు రీజనల్ ఆఫీసర్గా ఎవరైతే నెల్లూరులో ఉన్నాడో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆర్వీఓకి ఆయనకి లెటర్ పెట్టారు. మీరు ఒకవేళ ఇది మొక్కుబడిగా జరిగిపోయిందని చెప్పి మాట్లాడినా దీని మీద విచారణ జరుగుతుంది. లేదు మీరు విచారణ చేయకపోయినా కూడా ఈ కాగితం అట్టే ఉంటుంది. దీని ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి, దీని మీద విచారణ జరుగుతుంది. విధి విధానాల ప్రకారం మీరు జైలుకి పోతారు. కాంట్రాక్టర్ టెండర్ కన్నా ముందు పనులు చేయడం, మీరు నీళ్లు వదిలేయడం, ఈ పనులు చాలు. కాబట్టి ఇటువంటి అవినీతి అనేటువంటిది ఏ విధంగా కట్టలు తెంచుకుంటుంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ.